మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. శ్రీలంక దిగ్గజ ఫాస్ట్ బౌలర్ లసిత్ మలింగాను రీప్లేస్ చేయాలంటే మామూలు విషయం కాదు. బౌలింగ్ లో వేరియేషన్స్ ఉండాలి, విచిత్రమైన బౌలింగ్ స్టైల్ ఉండాలి, పర్ఫెక్ట్ యాక్కర్లు వేయగలగాలి, అంచనాకు అందకుండా స్లో బాల్స్ వేయాలి. వీటన్నిటికీ మించి డెత్ ఓవర్స్ లో ఒత్తిడి తట్టుకొని బ్యాటర్లను నిలువరించాలి. ఇవన్నీ చేస్తేనే లసిత్ మలింగా అవుతాడు. అయితే ఇలాంటి ఒక బౌలర్ ఐపీఎల్లో కనిపించాడు. మలింగా లెగసీని ముందుకు తీసుకెళ్లడానికి అదే పేరుతో అలాంటి బౌలింగ్ యాక్షన్ తో శ్రీలంక నుంచి ఒక ఫాస్ట్ బౌలర్ వచ్చాడు. అతడే సన్ రైజర్స్ ఫాస్ట్ బౌలర్ ఇషాన్ మలింగా. ఐపీఎల్ 2025 సీజన్లో సన్ రైజర్స్ జట్టులోకి వచ్చిన ఇషాన్ తన తొలి సీజన్లోనే ఆకట్టుకున్నాడు. జట్టు మొత్తం విఫలమైన తాను మాత్రం రాణించాడు. 7 మ్యాచ్ల్లోనే 13 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే ఈ సీజన్లో సన్ రైజర్స్ ఘోరంగా ఆడి ప్లే ఆఫ్స్ కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించడంతో ఈ లంక బౌలర్ను ఎవరూ పట్టించుకోలేదు. సేమ్ మలింగా పేరు పెట్టుకుని సేమ్ అలానే బౌలింగ్ చేస్తూ వార్తల్లో నిలిచాడు. కానీ అలాంటి బౌలింగ్ ఎక్స్పెక్ట్ చేయడం కష్టం అని భావించారంతా. కానీ ఇషాన్ మలింగా మాత్రం లసిత్ మలింగా బౌలింగ్ పేరు మాత్రమే కాకుండా అతనిలా ఆడుతూ సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు విజయాలను అందిస్తున్నాడు. మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ఇషాన్ మలింగా తన బౌలింగ్ తో మ్యాజిక్ చేశాడు. 4 వికెట్లు పడగొట్టి జట్టు విజయానికి ప్రధాన కారణమయ్యాడు. ప్రతి ఒక్కరూ అభిషేక్ సెంచరీని చూస్తున్నారు తప్పితే ఇషాన్ తీసిన 4 వికెట్లను పక్కన పెడుతున్నారు. అవి కూడా కీలక సమయాల్లో మెయిన్ బ్యాటర్లు వికెట్లు కావడం మరో విశేషం. 200 స్ట్రైక్ రేట్ తో నితీష్ రాణా బ్యాటింగ్ చేస్తుంటే ఒక పర్ఫెక్ట్ గుడ్ లెంత్ తో అవుట్ చేసి సన్ రైజర్స్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓవర్లోనే ఒక స్లో బాల్ తో మిల్లర్ ను బోల్తా కొట్టించాడు. లెగ్ సైడ్ దిశగా వేగం తగ్గించి వేసిన లెంత్ డెలివరీని మిల్లర్ అంచనా వేయలేక క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో గ్రేటెస్ట్ ఫినిషర్ మిల్లర్ ను తొలి బంతికే అవుట్ చేసిన మలింగా మ్యాచ్ ను పూర్తిగా సన్ రైజర్స్ వైపు నెట్టాడు. ఇక ఈ టోర్నీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఫినిషర్ క్రిస్టియన్ స్టబ్స్ తో పాటు పవర్ హిట్టర్ అశుతోష్ శర్మను పెవిలియన్ కు పంపి వార్ వన్ సైడ్ చేశాడు. ఓవరాల్ గా తన 4 ఓవర్ల కోటాలో 4 వికెట్లు పడగొట్టి కేవలం 32 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ మ్యాచ్ కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ మలింగా తన బౌలింగ్ తో జట్టుకు విజయాన్ని అందించాడు. డెత్ ఓవర్స్ లో నెక్స్ట్ లెవెల్ బౌలింగ్ చేస్తూ 3 వికెట్లు పడగొట్టి చెన్నైను పూర్తిగా కంట్రోల్ చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ తమ భారీ స్కోర్ డిఫెండింగ్ చేసుకోగలిగిందంటే దానికి కారణం మలింగా అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుత సీజన్లో నిలకడగా రాణిస్తూ దూసుకెళ్తున్న ఈ లంక వీరుడు 7 మ్యాచ్ల్లో 12 వికెట్లు పడగొట్టి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. ఇషాన్ మలింగాను చూస్తుంటే సేమ్ లసిత్ మలింగానే గుర్తు చేస్తున్నాడు. ఒకే దేశం, ఒకటే బౌలింగ్ శైలి, యార్కర్స్, బౌలింగ్ వేరియేషన్స్, డెత్ ఓవర్స్ లో మెంటల్ ఎబిలిటీ, ఇలా ప్రతి విషయాన్ని దింపేశాడు. దీంతో ఈ లంక బౌలర్ను కొంతమంది జూనియర్ మలింగా అంటుంటే మరికొంతమంది మలింగా 2.0 అంటున్నారు. అత్యుత్తమ బౌలింగ్ తో సన్ రైజర్స్ కు వరంలా దొరికిన ఇషాన్ మలింగా తర్వాత మ్యాచ్ లో కూడా ఇలాంటి బౌలింగ్ తో సన్ రైజర్స్ ను గెలిపించాలని కోరుకుందాం. మనకి ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగానే మనం అన్ని టీంల బలాబలాలు అనాలిసిస్ స్టార్ట్ చేస్తాం. కప్పు గెలుచుకున్న తర్వాత చేసే ఈవెంట్ ఎలా ఉంటుందో వీళ్ళు ముందే ఆ సెలబ్రేషన్ స్టార్ట్ చేశారేమో అనిపించేలా